హాయ్ హలో అందరికీ నమస్తే. నేను మీ హీరో. ఈరోజు చిన్న పద్యాలన్నీ మీ నాలెడ్జ్ని పెంచే ఒక ప్రశ్న అయితే నేను తీసుకొచ్చాను మీ ముందుకి. ప్రశ్న కదా, జవాబు నేను చెప్తాను. అదేంటంటే, మన కార్ల మీద కానీ బళ్ళ మీద కానీ 4 నెంబర్స్ ఉంటాయి. ఆ నెంబర్లో మధ్యలో 9 వస్తూ ఉంటుంది ఒక నెంబర్కి. ఆ 9 వచ్చినప్పుడు మనం టోటల్ చేస్తూ ఉంటాం కదా, 4 నెంబర్లో టోటల్ చేసినప్పుడు 9 ఉంచి లెక్క పెట్టినా అదే టోటల్ వస్తుంది, 9 తీసేసి లెక్క పెట్టినా అదే టోటల్ వస్తుంది. అది మీకు వివరంగా నేను ఇప్పుడు చూపిస్తాను. మీలో కొంతమందికి అయితే ఇది తెలుసు, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. అలాగే తెలిసిన వాళ్ళు ఉంటే తెలియని వారికి అర్థమయ్యేలా చెప్తారని అనుకుంటున్నాను. తెలియని వాళ్ళు ఖచ్చితంగా నా వీడియో చూసి చాలామంది తెలియని వాళ్ళు ఉంటే అర్థం చేసుకుంటారని భావిస్తున్నాను. అలాగే ఒక చిన్న ప్రయత్నం చేద్దామని చూపిస్తాను. ఒకసారి చూస్తారా? చూడండి, ఈ నెంబర్ మనం ఒక నెంబర్ రాస్తాం మీకు. ఒకసారి వివరంగా చూడండి. 2925 ఈ నెంబర్ వచ్చేసి మీకు 2925 కదండి. టోటల్ ఎలా చేస్తాం మనం? 2 9 11 11 2 13 18 18 మనం 9 వేస్తాం. అలాగే ఇప్పుడు చూడండి, ఈ 9 తీసేద్దాం. తీసేసి 5 2 7 7 2 9 అలా లెక్కేసిన 9 వచ్చింది. ఇక్కడ చూడండి 9 వచ్చింది, ఇక్కడ 9 వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైనా? 9 ఉంచి లెక్కేసిన టోటల్ అదే వస్తుంది. 9 లేకపోయి లెక్కేసిన ఇదే వస్తుంది. ఎందుకంటే మన ఎన్ని 9లు ఉన్నా తీసేయచ్చు ఇందులో. చూడండి, ఇంకో వేరే నెంబర్ రాస్తాను. చూడండి, అలాగే 9293 చూడండి, 9293 మనం టోటల్ చేద్దాం. 9 2 11 11 9 20 20 23. ఓకేనా ఫ్రెండ్స్? 23 టోటల్ చేస్తే 5. ఓకేనా ఫ్రెండ్స్? ఈ 2 9లు మనం తీసేద్దాం. తీసేస్తే 3 2 5. ఇక్కడ 5 వచ్చింది, ఇక్కడ 5 వచ్చింది. అర్థమైనా ఫ్రెండ్స్? ఒక్క 9 ఉన్నా తీసేయచ్చు, అంటే ఎన్ని 9 ఉన్నా తీసేయచ్చు, 2 9 ఉన్నా తీసేయచ్చు, అదే టోటల్ వస్తుంది. వివరంగా అర్థమైనా ఫ్రెండ్స్? మీకు ఇంకోసారి చెప్తాను. ఇంకో నెంబర్ రాస్తాను. అలాగే ఇప్పుడు ఈ నెంబర్లు వచ్చిన 6 నెంబర్లో 999 అనుకోండి. 3 9లు టోటల్ చేద్దాం. 3 9లు 27 + 6 33 ఇది కూడా టోటల్ చేస్తే 6 వచ్చింది. చూడండి, ఈ 3 9లు తీసేసిన టోటల్ 6 వస్తుంది. మిగిలినంత 6. మీకు అర్థమైందండి? 6 వస్తుంది. మీకు అలాగే ఎన్ని 9లు ఉన్నా టోటల్ తీసేసుకోవచ్చు. మీ అన్ని లెక్కట వస్తుంది. 4 నెంబర్లు కూడా మీరు కౌంట్ చేయడం లేకుండా ఈ 9లు ఏవైతే ఉన్నాయో అవి తీసేసి మీరు మిగతా నెంబర్లు కౌంట్ చేసుకుంటే టోటల్ ఈజీగా అంత గ్యాప్ తీసుకుని మీరు చదవవసరం. నీట్గా వెంటనే వచ్చేస్తుంది. టోటల్ వెంటనే చేసుకోవచ్చు. చాలామంది తెలుసు, ఏదో కొంతమందికి తెలియగా ఉంటారు కదా, వాళ్ళు ఖచ్చితంగా తెలుసుకుంటారని ఒక చిన్న ప్రయత్నం. అలాగే మరొకటి చెప్తున్నాను మీకు. చూడండి, 4 9లు వస్తున్నాయి అనుకోండి, టోటల్ 9 వస్తుంది. ఎందుకంటే 9 9 18 27 36 36 అంటే 36 + 3 6 9 టోటల్ 9 వస్తుంది. అర్థమైంది ఫ్రెండ్స్? 4 9లు ఉంటే ఖచ్చితంగా టోటల్ 9 వస్తుంది. లేదు ఒక నెంబర్ మారితే ఏ నెంబర్ మారినా 3 మారినా 3 వస్తుంది, 2 మారినా 2 వస్తుంది, 5 మారినా 5 వస్తుంది. ఇది ఎలా చెప్పాలి? 3 9 27 + 3 30 టోటల్ 3 వస్తుంది. 3 9 27 + 30 టోటల్ 3. అలా అన్నమాట. ఎన్ని 9లు ఉన్నా తీసేసుకోవచ్చు మనం. అలాగే దీని ప్లేస్లో 2 పెడదాం. 2 పెడితే 3 9 27 + 2 29 9 2 11 + 2
అర్థమైంది ఫ్రెండ్స్. ఏది పెట్టినా 9 పక్కన అదే వస్తుంది 3 నెంబర్లో. ఇక్కడ పోనీ 7 పెడదాం. 3 9 27, 27 ప్లస్ 7 34, 34, 3 4 7. ఫ్రెండ్స్ అర్థమైందా? అలాగే మన 3 9లో సింగిల్ నెంబర్ వచ్చింది అనుకో, ఖచ్చితంగా ఇదే టోటల్, ఇంక వేరే మీరు ఏం అవసరం. అదే 4 9 వచ్చినాయి అంటే ఇదే టోటల్, 9 టోటల్ వస్తుంది. 4 9 వస్తే 3 9 పక్కన ఏ నెంబర్ వస్తే అదే నెంబర్ టోటల్. ఓకేనా ఫ్రెండ్స్? అదే కనుక మీరు 9 9 5 3 వచ్చింది అనుకోండి, ఈ 2 తీసేసి ఇంకా మనకు అవసరంలా, ఈ 2 లెక్కేసుకోవాలి. 5 3 8 టోటల్ వచ్చి 8. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. ఈ నాలెడ్జ్ని ఇంకా పెంచుకోవాలని అనుకుంటున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? మీకు అందరికీ క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. ఖచ్చితంగా అర్థం చేసుకున్న వారు ఎవరైనా ఉంటే పక్క వారికి అర్థమయ్యేలా చెప్పండి, అర్థం కాని వాళ్ళకి. ఓకేనా ఫ్రెండ్స్? అలాగే నేను చిన్న ప్రయత్నం చేశాను. మీకు అందరికీ నచ్చితే నా వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మిగతా షేర్ చేసి ఈ హిస్టరీలోకి ఖచ్చితంగా సపోర్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకైతే వస్తూ ఉంటాను. ఓకేనా? థ్యాంక్ యూ ఫ్రెండ్స్.